रियासती वजीर आला रेवंत रेड्डी का दौरा निजामाबाद और जलसे आम से खिताब। मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। शहर के निजामाबाद के ओल्ड कलेक्ट्रेट ग्राउंड पर कांग्रेस पार्टी का इंतखाबी जलसे आम मुनक्किद हुआ। इस जलसे आम में रियासती वजीर आला रेवंत रेड्डी ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इससे कबल सीएम ने कांग्रेस पार्लिमानी उम्मीदवार जीवन रेड्डी के पर्चा नामजदगी प्रोग्राम में शिरकत की। बाद अज़ां जलसे आम से मुखातिब होते हुए बताया कि दस्तूर के तहफ़्फ़ुज़ के लिए और आईने तहफ़्फ़ुज़ के लिए ये इंतखाबात अहमियत के हामिल है। उन्होंने बीआरएस और बीजेपी को शदीद तनकीद का निशाना बनाते हुए कहा कि बीजेपी और टीआरएस मुल्क में बदअमनी फैलाते हुए आवाम को गुमराह कर रही हैं। बीजेपी कांग्रेस के खिलाफ बेबुनियाद इल्जाम तराशी के जरिए तीसरी मरतबा इख्तिदार हासिल करना चाहती है, लेकिन पहले मरहले के इलेक्शन के बाद वाज़ेह हो चुका है कि मरकज में बीजेपी की शिकस्त यकीनी है। कांग्रेस ने अवाम से किए गए वादों को एक एक करके पूरा कर रही है और उन्होंने अवाम से गुजारिश की कि इंतखाबात में अपने एक एक वोट का सही इस्तेमाल करते हुए फिरका परस्त ताकतों का खात्मा करे। कांग्रेस पार्टी मुल्क के सबसे बड़ी सेकुलर जमात है और इस सेकुलरिज्म को बरकरार रखना जरूरी है। इसके लिए राहुल गांधी कड़ी मेहनत कर रहे हैं। तेलंगाना में कांग्रेस पार्टी अवाम के लिए जो खिदमत अंजाम दे रही है वो काबिल सताइश है। कांग्रेस से ही अवाम की तरक्की और मुल्क की तरक्की मुमकिन है। लिहाजा अवाम अपने वोटों को कांग्रेसी उम्मीदवार के हक में इस्तेमाल करे और भारी अक्सरियत से कामयाब बनाए। फिरका परस्त जमातों को वोट देना वोट को ज़ाय करने के बराबर होगा। बाद अज़ां उन्होंने जिला निजामाबाद को स्मार्ट सिटी और बेरोजगारों को रोजगार फराहम करने का ऐलान किया। నిజామాబాద్ జగిత్యాల కొరుట్ల మెట్పల్లి జగిత్యాల రైతాంగంతో ఉద్యమించి సత్సంబంధాలు కలిగి ఉండి కూడా పసుబోర్డు ఏర్పాటుకి ఎదురు నిర్లక్ష్యం చేయడంతో అరవింద్ గారు గెలిచి 5 ఏళ్ళు అయిందయ్యా. దొరసాని అట్లా చేస్తే ఇక మరి దొర ఇట్లా చేస్తే ఉద్యమించి అని చెప్పి అంటున్నాను. రైతాంగం అంతా కూడా ఒక పట్టుదలతో రాజకీయాలకు అతీతంగా కాదు కదా నాయన 5 ఏళ్ళు గడిచింది. వీళ్ళు పార్లమెంట్ ఎన్నికలు 4 రోజులలో ఏదైతే పసుబోర్డు ఏర్పాటు చేస్తా ఒక ఉత్తర్వు జారీ చేయించిండే. కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఉత్తర్వులు జారీ చేస్తే స్పష్టంగా మనం చేసుకోవాలని చెప్పంటున్నాను. పసుపు నాణ్యత పెంపొందించబడాలి. నాకు చిన్నప్పుడు ఏదైతుందన్నా ఒక క్వింటల్ పసుపులో బంగారం వస్తుంది. ప్రాంతం ఏదైతుందో మేము ఏదైతుందో నిజామాబాద్ మార్కెట్ కొని పసుపు అమ్మి ఆ డబ్బు ఉందా వాస్తవంగా చెప్పంటున్నాను. ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ కానీ ఒక విధమైనటువంటి ఒక రేట్ ఉంది 15,000 ఉందని చెప్పంటున్నా. అది కూడా సాగు విస్తీర్ణత తగ్గి నిజామాబాద్ గడ్డ మీద ఏర్పాటు చేయడం ఏదైతుందో మన లక్ష్యంగా భావిస్తామని ప్రభుత్వం అధికారానికి వస్తే రాహుల్ గాంధీ గారు ఏదైతుందో మనకు అండగా నిలబడతారు. డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటుంది. రన్ సబ్ అని ఒకటి వచ్చింది. ఏమయ్యా మిత్రమా అరవింద్, పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడా తెలియని అనే మా రైతులు ఆకాశం వంక ఇట్లా చూడకుంటేనే మప్పులు ఎప్పుడైతే మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో వాన ఎప్పుడు కురుస్తుందో పసుపు ఎప్పుడు వేయాలో కందులు ఎప్పుడు పండించాలో మిర్చి ఒట్లు ఎక్కడ వేయాలో ఏ భూములు వేయాలో తెలిసిన వాళ్ళు మా నిజామాబాద్ జిల్లా రైతులు. వెనకటి ఎవడనంటే తాతకే దగ్గు నేర్పిందట. ధర్మపురి గారు ఇవాళ మా నిజామాబాద్ రైతులకు బోర్డుల గురించి చెప్తున్నాడు. ఒకవేళ నిజామాబాద్ రైతుల గురించి తెచ్చుకోవాలంటే అరవింద్ నువ్వు కాన్వెంట్ స్కూల్లో చదివిన నీకు పెద్ద తెలియదు కానీ ధర్మపురి శ్రీనివాస్ గారిని అడుగుని చెప్తారు ఈ ప్రాంత రైతులు ఎంత చైతన్యవంతులు. ఇవాళ నేను గర్వంగా చెప్తా, హర్యానా పంజాబ్ రైతులు ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా నిలబడి ప్రధానమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వాన్నైనా నిలదీసి మెడలు బట్టి వంగబట్టి సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి హర్యానా పంజాబ్ రైతాంగానికి ఉంది. నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు మోహరించి నరేంద్ర మోడీని ఓడించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి రైతుల క్షమాపణ చెప్పించిన శక్తి హర్యానా పంజాబ్ రైతులకు ఉంది. ఆ తర్వాత దేశంలో
ఆర్మూర్ నిజామాబాద్ రైతులకే ఆ పౌరుషం ఉంది అని నేను చెప్తున్నా. ఈ దేశంలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కానీ మా పెద్దలు జీవన్ రెడ్డి గారు, నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. అన్న మీరు కరీంనగర్ వెళ్ళి పోటీ చేయాలని చెప్పేవాడు అన్న. అన్న నా మాట వినలే. సరే చూద్దామని చెప్పి మొదటి లిస్టులో జీవన్ అన్న పేరే పెట్టలే. అట్లయినా నేను అడిగినట్టు అన్న నా మాట ఇంటడేమో ఒప్పుకుంటాడేమో అని. మొదటి లిస్టులో పేరు రాకపోయినా జీవన్ అన్న ఒకటే మాట చెప్పిండు, నేను తమ్మి రైతుల కోసం కొట్లాడదలుచుకున్నా, నా జీవితం ఈ రైతులకే నేను అంకితం చేయాలనుకుంటున్నా. నాకు జీవితంలో ఏం కోరిక లేవు, ఏం ఆలోచన లేవు. ఆనాడు అసెంబ్లీలో గెలిస్తే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి తోడు ఉండాలి అనుకున్నా. కానీ నా అదృష్టం బాగలేదు. మళ్ళీ ఈరోజు పార్లమెంట్ చేస్తున్నా. నేను నిజామాబాద్లోనే చేస్తా. నా కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ పార్లమెంట్ ఉంది. నిజంగా రైతులకు నేను అంటగా నిలబడాలి, పార్లమెంట్లో మాట్లాడాలి, పసుపు బోర్డును, చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పింది. నేను మీకు మాటిస్తున్న వేదిక మీద నుంచి మా మిత్రులందరి అనుమతితోటి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పెద్దలు జీవన్ రెడ్డి గారిని కేంద్ర వ్యవసాయ మంత్రిగా